హలో అండి. ఈరోజు ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయబోతున్నాను. దీనికొచ్చేసి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ చేసి దానికి బ్యాంగ్ హ్యాండ్స్ అనేవి పెట్టమని చెప్పారు కస్టమర్ వచ్చేసి. దీనికి ఇలా పవిటాను ఇదేమో బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట. ఈ 2 కట్ చేసుకొని మనకి లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలి. వాళ్ళే 3 మీటర్స్ క్లాత్ అనేది లైనింగ్ తీసుకొచ్చి ఇచ్చారు. మీటర్స్‌లోనే ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయాలి. ఎలా కుట్టాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు లైనింగ్ పీస్‌ని ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి లెంత్ వచ్చేసి 14½ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ పైన తీసుకొని కింద ఒక 14 ఇంచెస్ తీసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి మొత్తం 15 వస్తుంది. ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ కోసం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ నెక్ షోల్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు డౌన్ వచ్చేసి మనకి 6½ తీసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గరికి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 6½ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 6 ఇంచెస్ నెక్ తీసుకొని ఈ కిందకి డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ సైడ్ అనేది, చంక దింపు అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది మనకి ఎంత వస్తుందో అంత మార్క్ చేసుకొని ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి. కింద నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత కావాలి, నాకు 8½ ఉంది. అయితే దీనికోసం 1 ఇంచ్ డాట్కి తర్వాత 1½ అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ముందే మనం ఇలా ఆర్మ్ హోల్ దగ్గరను బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా హైట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ముందే 14½ వచ్చిందా లేదా అని చూసుకొని ఇక్కడ సైడ్ హైట్ అనేది సరిగ్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. మన డాట్స్ వేసుకున్నాం కదా, డాట్స్ వేసుకోవడానికి వదిలేసుకున్న ప్లేస్ నుంచి పైకి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. దీనివల్ల సైడ్ జాయింట్స్ దగ్గర ఫిట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోండి. నాకు ఇచ్చింది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం జారిపోతుంది. కటింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా కట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఒక సైడ్ పట్టుకుంటూ స్లోగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి పైన ఇక్కడ లూజ్ తీసుకున్నాం, హైట్ తీసుకున్నాం కదా, అక్కడ కట్స్ అనేవి ఇచ్చుకోండి. లేకపోతే ఫ్యాబ్రిక్ కొంచెం అటు ఇటు జరిగిన నెక్ షోల్డర్ 2 విడ్త్ అనేవి మారిపోతాయి. ముందు అది బ్యాక్ ఫ్రంట్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్యాబ్రిక్ మీద ఒక ఫోల్డ్ చేసుకొని ఇలాగా మనం ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా సేమ్ మార్కింగ్ చేసుకోండి హైట్ మొత్తం కూడా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. అలాగే ఇక్కడ కట్స్ అనేవి ముందే ఇచ్చేసుకుందాం. దీనివల్ల ముందుకి వెనక్కి జరిగినప్పుడు మెజర్మెంట్స్ తేడా రాకుండా ఉంటాయి అన్నమాట. సేమ్ ఇలాగే మార్క్ చేసుకోండి. నేను నార్మల్గా మనకి లోతు తీసుకుంటాం కదా, హాఫ్ ఇంచ్ అలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. చెప్పినట్టే ముందు సిల్క్ క్లాత్ అనేది జారిపోతుంది కాబట్టి కట్స్ అనేవి ముందే ఇచ్చుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ముందు మనం కట్ చేసుకున్న తర్వాత దీనికి నార్మల్ ప్రిన్సెస్ కట్ లాగా నేను డిజైన్ చేయబోతున్నాను. అందుకే మనం డాట్స్ అనేవి ఇలా మార్క్ చేసుకోవాలి. చూపిస్తాను తర్వాత వీడియోలో. ముందు ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చేసాయి కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎగుడు దిగుడు ఉన్న మొత్తం కూడా ఒక సైడ్ అనేది కట్ చేసేసుకోండి. దీన్ని మనం మెడపట్టీలకి వాటికి వాడుకుంటాం అనమాట, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పాడవకుండా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి 2 ఫోల్డ్ చేసుకోండి. 4 పీసెస్ వస్తాయి అనమాట. అంటే 4 పీసెస్ లాగా కనిపిస్తుంది. 2 పీసెస్ అనేది వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హైట్ 6 ఇంచెస్ తీసుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు తీసుకోవాలన్నమాట, కింద మడత పెట్టుకోవడానికి పైన ఖర్చు కోసం. ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్ చేసుకొని పైన తీసుకున్న దాని దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకొని మార్క్ చేసుకొని 6 ఇంచెస్కి లూజ్ తీసుకోవాలి. కింద పైన 1½ మార్క్ చేసుకొని మన ఆర్మ్ హోల్ డౌన్ ఎంత వస్తుందో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని 2 ఇంచెస్ ఖర్చు అనేది వదులుకోండి. ఇలా వదులుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా కట్ చేసుకుందాం. లోత్ అనేది కూడా నేను ఇప్పుడే తీసేస్తాను. ముందైతే ఖర్చుతో సహా దీన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కట్స్ అనేవి ఇలా ఇచ్చేసుకోండి. ఫ్రంట్ పైన కింద 2 ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాంగిల్ స్లీవ్స్ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఆర్మ్ హోల్ తీసుకోవడం తెలుసు కదా, పైన ఒక 1 ఇంచ్ కింద ఒక డాట్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది మధ్యలో ఒక హాఫ్ ఇంచ్కి వదిలేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది లోతు తీసుకోవాలండి. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక కట్ అయితే ఇచ్చేసుకోండి. హ్యాండ్స్ అయితే కట్ అయిపోయాయి. ఇప్పుడు
మనకి కింద కావాల్సిన లేయర్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి 4 పీసెస్ ఇలా వస్తాయన్నమాట. ఇలా మొత్తం కూడా మన ప్లేట్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత దీని హైట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. నేను పైన 14.5 తీసుకున్నాను కదా, పైన 14.5 వదిలేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. అంటే 15 ఇంచెస్ దగ్గర నుంచి మనకి హైట్ ఎంత కావాలి, నార్మల్ హైట్ వచ్చేసి 51 ఇంచెస్ అయితే నాకు 48కి రావాలి చివరి దాకే, కానీ 48 కావాలి. లైనింగ్ అనేది కొంచెం పైకి ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మార్క్ చేసుకోవాలన్నమాట. 48 కరికి ఎంచుకొని దాన్ని ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కూడా నేను మార్క్ చేసేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్లో మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్లో పీసెస్ అనేవి మనకి ఎలా కట్ చేసుకోవాలంటే, మనం ఒక సైడ్ అనేది ఇలాగా మన నడుం పార్ట్లో 4th పార్ట్ తీసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. ఈ మూల ఆ మూల అండి. మనం లంగాలు కట్ చేస్తాం కదా పెట్టికోట్స్, వాటిలాగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. అటు ఒక 4.5 ఇటు ఒక 4.5 వచ్చింది నడుం కొలత. మనకు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 30 ఉంచుకున్న పర్లేదు, కొంచెం మీ ఖర్చును బట్టి ఒక హాఫ్ ఇంచ్ కానీ వదిలేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. మొత్తం ఫుల్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి లేయర్స్గా డివైడ్ అవుతుంది. గేరా అనేది కింద బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని చూపించినట్టు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. క్రాస్ అనేది ఎగుడు దిగుడు కాకుండా చూసుకోండి. ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ మనం కుట్టింది ఎలా అనిపిస్తుంది అంటే ఒక చోట ఎత్తుగా ఒక చోట తక్కువగా అనిపిస్తుంది అనమాట. సో స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. అంటే లైన్ స్ట్రైట్గా ఉండాలి, కట్ చేసేది క్రాస్గా ఉండాలి. సో ఇలా 4 పీసెస్ లాగా వస్తాయి. 6 పీసెస్ అంటే 6 ముక్కల లంగా అంటారు కదా, అలా వస్తుంది. 3 పెద్ద పీసెస్ వచ్చి 2 అతుకులు పడతాయి అనమాట. అంటే అన్ని అతుకులు కలిపి 6 పడతాయి కాబట్టి అది 6 ముక్కల రంగా అంటారు. సో అలాగా మన స్కర్ట్ అనేది కింద లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదా మొత్తం కూడా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా ఇలా ప్లేస్ చేసేసుకొని కొంచెం అనేది ఖర్చు ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఏంటంటే తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండు కూడా కట్ చేసేసుకొని ఇలాగా. క్లాత్ అనేది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంటే సిల్క్ శారీ కాబట్టి కొంచెం జారుతుంది, కొంచెం స్లోగా కట్ చేసుకోండి. ఇలాగా మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం బ్యాంగిల్ లెంత్ స్లీవ్స్ కాబట్టి ముందు మనకి లెంత్ ఎంత కావాలి. ఇప్పుడు నాకు నార్మల్గా హైట్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. హ్యాండ్ హైట్ వచ్చేసి కింద కుచ్చులాగా కావాలి కాబట్టి ఒక 10 ఇంచెస్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ పళ్ళు సైడ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుకొని ఇలాగ మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఒక చోట ప్లేస్ చేసుకొని ఒక బార్గా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ హైట్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనకి ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కింద బాటమ్ పార్ట్కి లూజ్ ఎంత కావాలి, ఇప్పుడు కట్ చేసుకున్న దాంట్లోంచి మనకి హైట్ ఎంత కావాలి, శారీ మిగిలిన దాంట్లో మొత్తం కూడా నేను ప్లేట్స్ లాగా పెట్టుకోవడానికి ఇలా హైట్ తీసుకుంటున్నాను అనమాట. 14.5 తర్వాత నాకు 50 ఇంచెస్కి హైట్ కావాలి. సో అలా 50 ఇంచెస్ వరకు మనం హైట్ మార్క్ చేసుకుంటున్నాను. మిగతా మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట. నేను మొత్తం కూడా ఇది ప్లేటెడ్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ప్లేట్స్గా తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ప్లేట్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇంచెస్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా కావాలనుకుంటే చూడండి, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి, మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నెక్స్ తీసుకోలేదు కాబట్టి నెక్ అయితే డిజైన్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి నేను పోట్లీ బటన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్కి రౌండ్ నెక్ అనమాట. సో దీనికి 6 ఇంచ్కి మనం రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవడానికి బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం. 3 ఇంచెస్ విడ్త్ అనమాట పైన నెక్ కూడా. ఇలా రౌండ్ అయితే నెక్ ఇచ్చేసుకుంటున్నాను, ఇలా కట్ చేసేసుకుంటున్నాను. దీనికి పోట్లీ బటన్స్ అనేవి బయటికి కనిపించేలాగా తర్వాత పోట్లీ బటన్స్ అనేవి యాడ్ చేసుకుంటాను. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇప్పుడైతే రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, దీనికి డాట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం లైనింగ్ అనేది నెక్ కట్ చేసుకుందాం. దీనికి 6.5 తీసుకుంటున్నాను. బ్యాక్ డీప్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటారు కాబట్టి 3 ఇంచెస్ నెక్ తీసుకొని
6.5కి మనకి నెక్ అనేది తీసుకుందాం, అంటే డౌన్ తీసుకోవాలి. ఇలా 6.5కి మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసేసుకొని రౌండ్ నెక్ ఇచ్చేసుకుంటున్నాను. సేమ్ దీనికి కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డీప్, ఒక 1/2 ఇంచ్ అనేది డీప్ పెరుగుతుంది అనమాట. బందులు కూడా యాడ్ చేసుకుందాం థ్రెడ్స్, ఓకేనా. ఇలాగా బ్యాక్ పార్ట్కి కూడా మనం నెక్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి నార్మల్గా రివర్స్ తిప్పేసుకుంటామండి, మామూలుగా మెడపట్టి వేసుకున్నట్టు. ఇలా బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిన తర్వాత దీని బందులకి నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను, మనకి థ్రెడ్స్ తీసుకుంటాం కదా వాటి కోసం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నామో అలాగా ఇప్పుడు మనకి మెడపట్టి వాటికి ఎలా తీసుకోవాలి, మనం కట్ చేసుకున్న పీస్లో తీసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా నెక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో మనకి కటింగ్ స్టిచ్చింగ్ కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోట్లీ బటన్స్ నెక్కి ఎలా యాడ్ చేసుకోవాలి, థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి, 3 పీసెస్ ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్కి బాటమ్ పార్ట్కి, అవి ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్డ్గా మీకు లాంగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో వస్తుంది అవన్నీ. అప్పటి వరకు మన ఛానల్ అయితే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మనకి ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, 1 ఇంచ్ ప్లీట్లు అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.